వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసినా మళ్లీ అధికారంలోకి రాలేరని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులను దూషించలేదని, కానీ జగన్ హయాంలో నిండు సభలో భువనేశ్వర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు హాజరై ప్రజా సమస్యలను లేవనెత్తాలని ఛాలెంజ్ చేశారు. ఇప్పటికైనా జగన్ పగటి కళ్ళలో మానుకోవాలని అన్నారు. కొంతమంది శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాల గురించి కానీ ఎటువంటిది లేకుండా నేను సంవత్సరంన్నర ముందు పాదయాత్ర చేస్తాను అంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు కావు, అతని పదవి గురించి మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసిన అధికారంలోకి రావడం అనేది కళ. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు. పగటి కళ్ళకు అనే వాళ్ళకి ఏంటంటే రాని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిది పగటి కళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు. ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు. ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోటను చెప్పి ఉంటుంది, అంతేగాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి ఉంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడేమో ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దీవిన ఒక్కరికే వేసేవాళ్ళు. మేము ఇవాళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం మేము. ఇవాళ నంద్యాలలో 11 మంది ఇంట్లో పిల్లలు ఉంటే 11 మందికి కూడా వేసినటువంటి చదువు కోసం డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఇంకేం కావాలి? సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారు. సూపర్ 6 అనేది ప్రతిదీ కూడా చేసి సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇకపోతే లోకేష్ బాబు గారిని శశిపాలుతో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.